హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థ్వీస్ కిచెన్. ములక్కాడ పెసర వడియాలు పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. వీడియో చూసే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 12 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ కప్పు పెసర వడియాలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పెసర వడియాలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి మరలా సేమ్ అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఈ మెంతులు ఎక్కువ వేయకండి, 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. ఆ తర్వాత 3 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఈ మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మెంతులు కరివేపాకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 3 పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి సగం కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవ్వడం కోసం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకుని పైన మూత పెట్టేసి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒకటి ములక్కాడ పైన లైట్గా స్కిన్ రిమూవ్ చేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మరలా ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని పైన మూత పెట్టేసి ములక్కాడ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ములక్కాడ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకటి పెద్ద సైజు టమాటో సన్నగా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మరలా ఒకసారి అంతా కలుపుకొని పైన మూత పెట్టేసి టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత తగినంత కారం యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్నాక ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత తీసుకున్న చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఉప్పు పులుపు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తం అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఈ పులుసు దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పులుసు కొంచెం చిక్కపడిన తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పెసర వడియాల్ని వేసుకోవాలి. ఈ వడియాలు వేసుకున్న తర్వాత పులుసులోకి కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మరలా పైన మూత పెట్టేసి పులుసు ఇంకాస్త దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పులుసు ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ పెసర వడియాల పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.